ప్రయత్నాన్ని కాదని ప్రజాస్వామ్యాన్ని గెలిపించడం జరిగింది. జార్ఖండ్ శాసనసభ బల నిరూపణలో అటువంటి కుటిల నీతిని ఎదిరించడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం కేంద్రంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని వర్గాలకు రక్షణ కల్పించబడుతుంది ఇక్కడ అనేటువంటి గత 4 రోజులుగా జార్ఖండ్ ఎమ్మెల్యేలు క్షేమంగా ఇక్కడ ఉండే, ఎందుకంటే అక్కడే ఉంటే ఏం జరుగుతుంది అనేటువంటి భయభ్రాంతుల పరిస్థితి ఉండడం వల్ల ఇక్కడ వచ్చి 4 రోజులు సురక్షితంగా సమిష్టిగా ఉండి మళ్ళీ ప్రజా వినియోగించుకుని విజయం సాధించారు. అదేవిధంగా రేపు 12వ తేదీ జరగబోయే బీహార్ శాసనసభలో కూడా అనైతికంగా, అప్రజాస్వామికంగా, అవకాశవాద రాజకీయాలకు నిలయంగా మారినటువంటి నితీష్ కుమార్ గారి పరిపాలనను పూర్తిగా బీహార్ ప్రజలు చీదరించుకున్నటువంటి సందర్భంలో శాసనసభ్యులను మళ్ళీ ప్రలోభపెట్టి భయభ్రాంతులకు గురి చేసి బ్లాక్మెయిల్ చేసి ఈడీని సిబిఐని వాడి ఇబ్బంది పెడతారన్న సమయంలో బీహార్ క్షేమం కాదేమని చెప్పి ఈరోజు హైదరాబాద్ కేంద్రంగా బీహార్ శాసనసభ్యులు ఇక్కడైతే క్షేమంగా సురక్షితంగా ఉంటాం, ఏ దుష్ట రాజకీయాలు పనిచేయవు హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇక్కడ ఉన్నమాట కూడా మీ అందరికీ తెలుసు. రేపు 12వ తేదీ కూడా మరి ఒకసారి భారతదేశంలో ప్రజాస్వామ్యము పరిడవిల్లబోతా ఉంది. బల నిరూపణ పరీక్ష 12వ తేదీ. వీటన్నిటిని ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇక్కడ రోజు ఓడిపోయి దిక్కులేక, ప్రజల్లోకి పోతే ముఖం లేక, ఫంక్షన్ హాలల్లో, ప్రగతి భవన్లలో మీటింగ్ పెట్టుకుంటున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ గారు అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. దింపుతాం, పడిపోతుంది, ఇంకేదో అవుతుంది, లోట పీస్ అవుతుంది అని ఏదో మాట్లాడుతున్నాడు. కనుక బుద్ధి తెచ్చుకోవాలి. యావత్ భారతదేశంలో ఎక్కడైనా అప్రజాస్వామిక వాతావరణం ఉంది అంటే అటువంటి వాతావరణాన్ని ధీటుగా ఎదుర్కొనడానికి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రం అవుతా ఉంది. అటువంటి తెలంగాణ రాష్ట్రంలో నువ్వు అప్రజాస్వామికంగా దించేస్తాం, పడగొడతాం అంటున్నటువంటి ప్రగల్భాలు పడే వాళ్ళకి ఇది గుణపాఠంగా భావిస్తూ ఉన్నాం. ఈ 2 రాష్ట్రాల బల నిరూపణ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రంగా ఏ రకంగా ముందుకు పోతున్న వాస్తవాన్ని గ్రహించమని కోరుతా ఉన్నాం. గుణపాఠం నేర్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇకపోతే కేటీఆర్ గారు ఓటమి జీర్ణించుకోలేక దాదాపు 55 రోజులు అవుతా ఉంది. 7 తారీఖు వస్తే మా ప్రభుత్వం ఏర్పడి ఇంకో 2 రోజులు అయితే 2 నెలలు అవుతుంది. సమీక్షా సమావేశాల్లో అక్కడ ఇక్కడ గల్లీ మీటింగ్లలో పోయి ఇష్టం వచ్చినట్లు వాస్తవాలు గ్రహించలేక, ప్రజల తీర్పును జీర్ణించుకోలేక, ఇంకా అధికారంలో ఉన్నట్లు అహంకారంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు, పొగరుతోటి మాట్లాడుతూ ఉన్నారు. తిట్ల పురాణం గురించి మాట్లాడుతున్నాడు మా మిత్రుడు కల్వకుంట్ల తారక రామారావు. ఒక దాంట్లో మేము తిడితే తట్టుకోలేవట. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అంటాడినా మేము తిడితే తట్టుకోలేవు. ఏంది పోయి తట్టుకునేది? ఏంది నువ్వు తిట్టేది? నువ్వు తిట్టంది, నువ్వు ఉపయోగించని భాష, నీ పదజాలము ఇంతకుముందు ఎప్పుడైనా ఉందా? ఈ భూమి మీద ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినంత నీచంగా భూత పురాణాలు వల్లించిందే నీవు, నీ అయ్య, నీ కుటుంబం. కల్వకుంట్ల కుటుంబం అంటేనే భూత పురాణాలకు పితామహుడు మీ అయ్య, మీ కుటుంబం. నీవు ఏదో తిడతావంట, మేము భరించలేమంట, మా ముఖ్యమంత్రి నేనేం తిడతాడట. ఏం తిట్టేది? నా లోట పీసు. రేవంత్ తిట్ల పురాణం బంద్ చేయి. చీకటి ఉంటేనే వెలుగు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి మన మంచికేనట, ఓటమి వాళ్ళ మంచికేనట. నేను దేవుణ్ణి కోరుతున్నా మా మిత్రుడు కల్వకుంట్ల తారక రామారావుకు జీవితకాలం మంచి జరగాలి అని. ఎప్పుడు మంచి జరగాలి, ఇట్లే ఉండాలి.
అని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నా. రాము, నీకు ఇప్పుడు మంచి జరగాలి నాయనా, నువ్వు చల్లగా ఉండాలి, ఇట్లే ఓటమిలను చూస్తూ పోవాలి అని చెప్పి కోరుతా ఉన్నాం. తిట్ల పురాణ విషయానికి వస్తే కొన్ని ఉదాహరణలు మీకు చెప్పాలి. నాకు తెలిసి 29 రాష్ట్రాలు ఉన్నటువంటి భారతదేశ రాజకీయాల్లో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, ఒక పార్టీ అధ్యక్షుని స్థాయిలో ఉండి, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయిలో నీవు ఉండి, నీ తండ్రి నీవు మాట్లాడిన భూతు పురాణాలు 29 రాష్ట్రాల్లో ఏ పార్టీ నాయకుడు ఎప్పుడు మాట్లాడని బూతులు మాట్లాడిన చరిత్ర నీది. కల్వకుంట్ల కుటుంబం అంటేనే భూతు పురాణాల పితామహుల కుటుంబం. నీవు బూతుల గురించి మాట్లాడుతున్నావు. ఇప్పుడు చూపిస్తా, నీ బండారం ఏదో బయట పడతా, చూడు బిడ్డ. పత్రికా విలేకరులకు మరి ముఖ్యంగా ఇప్పుడు మా సంపదన్న కొన్ని భూత పురాణాలు ఏదైతే వీళ్ళు మాట్లాడినరో అవి మీ ముందు ఇప్పుడు ప్రవేశపెడతారు. అధికారము చేజారిన తర్వాత ఏదైతే జీర్ణించుకోలేకపోతురో పనికిరాని అవలాగాళ్ళు ఈరోజు మా ముఖ్యమంత్రి గారిని అంటున్నారు. ఈ శిలరగాళ్ళు, ఈ కిరికిరిగాళ్ళు నీ మెడలు వంచుగా ఇస్తాం, నీ మెడ 4 ముక్కలు చేస్తాం అనుకుంటున్నావు. దాని మామూలుగా అడుగుపెట్టి 6 ముక్కలు అయితే అనుకుంటున్నావు. ఈ గోగాజులు ఏం లేక నలిసి పారేస్తాం, 4 చీరేస్తాం. జాగ్రత్త. అంటే మా వాడు దేవుకు తప్పు చెప్పిన నువ్వు ఆంచం, నేను ఆంచం, నీ పొంద నా పొంద కదా అంటే ఎందుకు నాకు అంతగా తొలుపుదాను. కుక్కలు, నక్కలు, సిద్ధకార్తి మొడలేస్తాం, ఇరగొడతాం. నా కొడుక, గిది మీ అయ్య వాడిన భాష. మర్చిపోయినావు బిడ్డ అప్పుడే? తిట్ల పురాణం అంటారు. మీ అయ్య మాట్లాడిన భాష, మీ అయ్య మాట్లాడిన తిట్లు చూడిగా. నీ కథ ఏందో చూడిగా. వానికి బస్సు ఎట్టి పంపిద్దాం. ఆడ పంపు చాలైందా లేవా, నీళ్ళు వెళ్ళినాయా లేవా, ఆడికెళ్ళి బయలుదేరినాయా లేవా చూసి రమ్మను. అడుగుండ్రి మీరు. ఇయ్యాల ఊళ్ళకి వచ్చేవాడన్న కాంగ్రెస్ వాడు ఇంకా నీళ్లు రాలే అంటే అడగండి. మరి కేసులు ఎందుకు వేసినావు, ఎందుకు ఆపినావు? పోలీసుల సమన్వయానికి ఓ హద్దు ఉంటుంది. ప్రతి మనిషికి ఆత్మగౌరవం, ఆత్మాభిమానం ఉంటుంది. పోలీస్ కూడా మనిషే కదా. మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చిన గిది గిర కథ. గీన అయ్యానంట, బూతులు మాట్లాడి సుప్పనాథులంట, శుద్ధపూసలట. ఇప్పుడు ఏదో తిట్లు మొదలు పెడతారట. మా ముఖ్యమంత్రి ఉన్నది ఉన్నట్లు కుండ బద్దలు కొట్టినట్లు నువ్వు చేసావన్న పాపాలను 9 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగానికి రావాల్సిన నీటి విషయంలో 4 మాటలు మాట్లాడితే, వాస్తవాలు చెప్తే నీకు రోషం వచ్చిందా బిడ్డ? రోషం వచ్చి మాట్లాడుతున్నావు ఎక్కువ తక్కువ. ఇక పోతేనట ఈయన కాంగ్రెస్ను మడత పెట్టి కొట్టుడేనట. ఏంద్రమై మడత పెట్టేది? ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మడత పెట్టి ఇస్త్రీ చేసి ఏడబెట్టాలని అడబెట్టిరు. నిన్ను, నీ అయ్యను, నీ పార్టీని నీ మీద మడత పెట్టబడతావు కాంగ్రెస్ను. ఇంకా సిగ్గురాలే మడత పెడితే? ఎన్నికల ఫలితాలు ఏంది? నిన్ను, నీ పార్టీని, నీ కుటుంబాన్ని మడత పెట్టిందే ఎన్నికల ఫలితాలు. అది తెలియకుండా మతి తప్పి ఓటమిలో నైరాశ్యంలో సోయి లేకుండా మాట్లాడుతున్నాం. మంచి పద్ధతి కాదు. నాకు తెలిసి మంచి విద్యావంతునివి, ఇద్దరం కలిసి ఎమ్మెల్యేగా పనిచేసినాం, శాసనసభలో కూడా అంతో చదువుకున్నాడు కదా ఏదో అనుకుంటువి. కానీ గిట్ల ఓటమిని తట్టుకోలేక అడ్డగోలుగా మాట్లాడితే మంచి పద్ధతి కాదు అని కూడా తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం.
ఇకపోతే హామీల గురించి చెప్తాడు ఈయన. ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నాడట మా ముఖ్యమంత్రి హామీలను. బుద్ధి జ్ఞానం ఉండాలి. 10 ఏళ్ళు పనిచేసినావు, యువరాజు లాగా నీవే మొత్తం ఎలగబెట్టినావు రాష్ట్రాన్ని. 6 హామీలలో 2 పూర్తి చేసినాం అంటే 33% అయిపోయింది. ఇంకో 33%కు ఇంకో 2 హామీలకు మొన్ననే కేబినెట్ సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు. మేము చెప్పిన 100 రోజులకు ఇంకా దాదాపు 40 రోజులు ఉంది. దానికి తొందరపాటు ఎందుకు? నీవు అధికారంలో ఉన్నావు, నీవు చూసినావు. ప్రభుత్వ పరిపాలన యంత్రాంగము వెసులుబాటు ఇవన్నీ ఏందో గాయమంటున్నావు 60 రోజులకి. అంత జీర్ణించుకోలేక, ఓటమిని జీర్ణించుకోలేక మాట్లాడుతున్న మాటలు మంచి పద్ధతి కాదని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తూ నాకు ఒక ఆలోచన ఉంటాయి. అవునన్నా కాదన్నా ఈ సమకాలీన ఈ మా వయసులో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో కొద్ది గొప్ప ఐక్యూ అంటారు, ఇంటెలిజెన్సీ కోషెంట్ అంటారు. అది కొద్ది గొప్ప ఉంది అని అనుకునేటి. ఎవరికి? మా మిత్రుడు కల్వకుంట్ల తారక రామారావుకు. ఇంతకుముందు ఉండనేమో కానీ ఓటమి పాలైన తర్వాత పూర్తిగా ఐక్యూను కోల్పోయి ఆయన స్థాయికి దిగజారి నీచంగా మతి లేని మాటలు మాట్లాడుతున్నాడు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తూ రాబోయే రోజుల్లో మళ్ళీ అట్లా మాట్లాడితే ఇంకో రకంగా హెచ్చరించవలసి వస్తుంది కల్వకుంట్ల తారక రామారావు అని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తూ లాస్ట్ వార్నింగ్ ఇస్తూ ఇప్పటి నుంచైనా కొద్ది గొప్ప భూమి మీద ఉండి సోయితోటి మాట్లాడితే మంచిదని తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే ఇప్పుడిప్పుడే తెలిసిన వాస్తవం ఏంటంటే మా సోదరుడు తమ్ముడు ఏడ గడ్డేస్తే ఆడ పోయి గడ్డి మేసి గాయి అరుస్తుంటాడు. బాల్కా సుమన్ అని మాజీ శాసనసభ్యుడు చాలా ఎక్కువగా మాట్లాడిండు. ఆ స్థాయిలో నేను మాట్లాడలేను. నేను కూడా యూనివర్సిటీలో చదువుకున్నా కానీ నాతో పాటు జూనియర్గా ఉండే బాల్కా సుమను ఏమనుకుంటున్నాడో ఏమో. ఆయన కూడా మతి తప్పి ఓటమిని జీర్ణించుకోలేక అధికారంలో ఉండి అడ్డగోలుగా విప్పుగా ఉండో ఎంపీగా ఉండో ఏదో బ్రోకరో జోకరో ఏదో పని చేసుకుంటా కల్వకుంట్ల కుటుంబం చుట్టూ తిరుగుకుంటా చేసినటువంటి అరాచకాలన్నీ బంద్ అయ్యి కాళ్లకు చేతులకు గంతలు కట్టినట్లయితే తట్టుకోలేక మీటింగ్లనే సోదరుడు చాలా గొప్ప ఘనకార్యం చేసినట్టు తెలుస్తూ ఉంది ఇప్పుడిప్పుడే. దానికి కౌంటర్గా ఆయనకు సమకాలీనులుగా ఉన్నటువంటి యూనివర్సిటీ మిత్రుడు ఇంతకుముందే మాట్లాడారు కనుక నేను మళ్ళా 3rd క్లాస్ పంచాయతీ పోలేను సుమన్ లాగా. కానీ అటువంటి 3rd క్లాస్ పనులు చేస్తే ఇంకో 6th క్లాస్ పనులు కూడా చేయడానికి సిద్ధంగా ఉంటాము. ఎవ్వరం కూడా ఏం తక్కువ కాదు. కాకపోతే స్థాయి తగ్గి స్థాయిని మరిచి హుందాతరాన్ని మరిచి నీచమైనటువంటి రాజకీయ వాతావరణాన్ని సృష్టించడం ఇష్టం లేక ఇంకా హెచ్చరిస్తా ఉన్నాం. లాస్ట్ వార్నింగ్ ఇస్తా ఉన్నాం కల్వకుంట్ల తారకరావు గారి తమ్ముడు సుమన్ గారికి కూడా అని చెప్తూ నిన్న అన్నాడు తిట్లు మొదలు పెట్టాలని. ఈరోజు ఆడు ఊకే గడ్డి తిని మొరిగే కుక్క ఎరట తిరిగే కుక్క ఆడు బావు అని మొరిగే కుక్కను ఎగదొప్పిండు. అది అరుస్తూ ఉంది. ఇంకా ఎన్ని కుక్కలు వస్తాయో చూస్తాము. అన్నిటి కలిపి ఏం చేయాలో అది కూడా చేస్తాము. తగిన శాస్తి జరుగుతుందని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ పద్ధతి మన రాష్ట్ర రాజకీయాల కంటే భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఇంత నీచంగా దిగజారుతున్నాయనేటువంటి ఆలోచన వచ్చే విధంగా మీ ప్రవర్తన, మీ మాటలు, మీ ధోరణి, మీ పదజాలం ఉంది. అది మంచిది కాదు అని తీవ్రంగా హెచ్చరిస్తూ ఇదే చివరి అవకాశంగా భావించి సర్దుకుంటేనా సరే బిడ్డలారా, లేకపోతే వేరేగా ఉంటుందని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అని అడిగితే అడగచ్చు.